అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా పి గన్నవరం మండలం నాగులంక గ్రామంలో ఓ ఏజెంట్ మోసానికి గత 3 నెలలుగా మస్కట్లో ఓ యువకుడు మగ్గిపోతున్నాడని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఉండ్రాజవరపు సురేష్ను మస్కట్ పంపిస్తామని ₹1,00,000 తీసుకుని విజిట్ వీసా మీద మస్కట్ పంపించి మోసం చేశాడంటూ అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక మస్కట్ వెళ్లిన తర్వాత మోసపోయామని బాధితులు గ్రహించారు. ఇక ఏజెంట్ల వద్దకు వెళ్లి తమ కుమారుడిని తిరిగి రప్పించమని ఇచ్చిన సొమ్మును వెనక్కి తిరిగి ఇవ్వమని అడగగా దుర్భాషలాడుతూ బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఇక తమ కుమారుడిని తిరిగి ఇండియాకు రప్పించాలని, అలాగే మోసగించిన గల్ఫ్ ఏజెంట్లను శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు అధికారులను కోరారు. మా తమ్ముడితో కూడా ఒక నలుగురిని వేసుకుని నలుగురి దగ్గర డబ్బులు తీసుకుని ఫేక్ మీద 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి ఉంచే ముందు నెల టూరిస్ట్ మీద చూపించి ఆ టూరిస్ట్ మీద మస్కట్ పంపించారు. ఇద్దరిని పంపించారు, 2 హైదరాబాద్లో పెట్టారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి మీరు రావద్దు మీరంటే వీళ్ళిద్దరు వెనక్కి వచ్చారు. 2 గడిపోయారు. పని లేదు, పాట లేదు. 3 నెలలు అయిందండి అక్కడ మస్కట్లో పెట్టేసి. ఏమి లేకపోతే నేను మా అమ్మ కొంతమంది కలిసి ఏజెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన అంటారు, అది మా అబ్బాయినండి, లాస్ట్ అబ్బాయి అండి. మస్కట్ తీసుకెళ్ళాడండి. అంటే పని చూపి పెడతానని తీసుకెళ్ళండి. పని లేదేమి లేదండి, అంతే రూమ్లో పెట్టండి, పని చూపి పెట్టకుండా అలా ఉంచాడండి. ఉంటే అప్పుడు 3వ నెల అండి. మరి మీద మోసం అండి, అది నెల వేజ అండి. అయితే అండి మరి మాకు పని లేదు ఏం లేదు అలాగంటుంటే మా మీద కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడండి ఏజెంట్. ఎవరమ్మా ఎవరు ఈ ఊరు అతను ఇలాగా గుబ్బల ప్రసాద్ అండి. మిమ్మల్ని మోసం చేసిన ఏజెంట్ పేరు ఏంటి? గుబ్బల ప్రసాద్ ఏ ఊరైంది? రాజులండి. అడిగారా మీరు? మరి అడిగామండి. గుబ్బల సీన్ అండి. మరి ఏమన్నారు? అదే కోపంగా మాట్లాడుతున్నాడండి. పంపిస్తాం